నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. ఈ నెల 26న హైదరాబాద్లో తలపెట్టిన పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సును పురస్కరించుకుని అనంకొండలో గోడ పత్రికను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి పిలుపునిచ్చారు. వరంగల్లో వాల్ పోస్టర్ విడుదల చేసిన సంఘం నేతలు మాట్లాడుతూ, తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి పద్మశాలి ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. తెలంగాణ స్టేట్ పద్మశాలి ఉద్యోగుల సంఘం కార్యకలాపాలు, అలాగే చేనేత మరియు వివిధ సామాజిక వర్గాల తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీంబై టీవీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ రోజు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సును హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున యొక్క సదస్సులో అన్ని జిల్లాల నుండి పద్మశాలి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా యొక్క పద్మశాలి ఉద్యోగుల సంఘాన్ని వరంగల్లో స్థాపించినప్పటి నుండి వివిధ కార్యక్రమాలతో రాష్ట్రంలోనే ముందున్నది. యొక్క జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ, యొక్క చలో హైదరాబాద్ కార్యక్రమంలో కూడా వరంగల్ జిల్లా నుండి పెద్ద మొత్తంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై మార్కండేయ, జై జై మార్కండేయ.